బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును నియమించింది కేంద్రం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, 3 రాష్ట్రాలకు గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి కాసేపటి ఉత్తర్వులు ఇచ్చారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ ను నియామకం జరిగింది. ఇక గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. విజయనగరం చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఆయనకు కాసేపటి క్రితమే గోవా గవర్నర్ గా కూడా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా కూడా నియామకం జరిగిపోయింది. మొత్తం 3 రాష్ట్రాలకైతే గవర్నర్ నియమిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా హర్యానాకు సంబంధించి హర్యానా గవర్నర్ గా ప్రస్తుతం కేంద్రం హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రస్తుతం కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతానికి హర్యానా గవర్నర్ ప్లేస్ లో నూతనంగా కొత్త గవర్నర్ ని నియమించారు. ఆసిఫ్ కుమార్ ఘోష్ ను హర్యానా గవర్నర్ గా నియమించడం జరిగింది. ఆయన ప్రొఫెసర్ గా ప్రస్తుతం ఉన్నారు. ఇక గోవా గవర్నర్ గా అశోక్ గజపతి నియామకం కూడా పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. అధికారికంగా కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా నియమిస్తూ రాష్ట్రపతి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తం 3 రాష్ట్రాలకు అధికారికంగా నూతన గవర్నర్ కూడా నియమించడం జరిగింది. సుమిత్ర.